వెల్కమ్ బ్యాక్. వైబ్రెంట్ గుజరాత్ అంటూ ఆ రాష్ట్ర ప్రచార ఆర్భాటం ఓ రేంజ్లో సాగుతుంది. వికాస్ పురుష్ పేరిట మోడీ కటౌట్లకు కొదవే లేదు. ఇంతకీ అభివృద్ధిలో గుజరాత్ ఎక్కడా? మోడీ ఏలుబడికి చిన్న రాష్ట్రాల రాబడికి పొంతన ఉందా? గుజరాత్ హైటెక్ పబ్లిసిటీని పక్కన పెడితే కేంద్ర అధికారులు లెక్కలను తేల్చాయి. ఆ రాష్ట్ర సామాజికాభివృద్ధిలాగా ఆర్థికాభివృద్ధి గొప్పలేనా? ఒకసారి చూద్దాం. గుజరాత్ ప్రచారానికి వాస్తవాలకి పొంతన లేని పరిస్థితి. సామాజిక రంగంలో గతం కంటే దిగజారి ఏపీ కంటే వెనుకబడింది. ఇక ఆర్థికాభివృద్ధిలోనూ గుజరాత్ది చెప్పుకోదగ్గ ప్రగతి కాదు. రాష్ట్ర జాతీయ ఆదాయం జీఎస్డీపీ చూస్తే నరేంద్ర మోడీ రాకముందు 1995-2000 మధ్య 8.01% వృద్ధిని సాధించింది. ఈ కాలంలో రాజస్థాన్ తర్వాత సెకండ్ ప్లేసు గుజరాత్దే. మరి మోడీ సీఎం అయ్యాక గుజరాత్ జీఎస్డీపీ వృద్ధి రేటు 8.68% మాత్రమే పెరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోల్చితే వృద్ధి రేటులో గుజరాత్ ముందున్న వృద్ధి రేటు పెరుగుదలలో మాత్రం ఏపీ కన్నా తక్కువే. మోడీ శకంలో గుజరాత్ వృద్ధి రేటు చూస్తే టాప్ 2 నుంచి టాప్ 3కి పడిపోయింది. కాస్త వృద్ధి రేటు పెరిగింది కానీ మిగతా రాష్ట్రాల్లో పెరిగినంత పెరగలేదు. ఉత్తరాఖండ్ దాదాపు 12%, హర్యానా సుమారు 9%తో తొలి 2 స్థానాలకు ఎగబాకాయి. జీఎస్డీపీ గ్రోత్ రేట్లో ఉత్తరాఖండ్, హర్యానా లాంటి రాష్ట్రాలను పక్కన పెడదాం. జాబితాలో ఎక్కడో ఉండే చిన్న రాష్ట్రాలైన సిక్కిం 11.01%తో, అరుణాచల్ ప్రదేశ్ 8.96%తో ఎంతో ముందుకెళ్తున్న సంగతి మోడీకి తెలియదా? ఆ రాష్ట్రాలు ఇంకెంత డప్పు కొట్టుకోవాలి? అవాస్తవాల్ని చిత్రీకరించి అసత్యాల్ని ప్రచారం చేసుకొని నువ్వొక ప్రధానమంత్రి క్యాండిడేట్గా నీ అంతకు నువ్వు చెప్పుకునేటప్పుడు కొంచెం వాస్తవాల్ని ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ ఎంత ఆర్భాటం చేసింది? మోడీ ఎన్ని సదస్సులు పెట్టి హామీలు గుప్పించారు? అవేమీ లేకుండానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అబ్బురపరిచాయి. 2006-2010 మధ్య మోడీ గుజరాత్కు తేగలిగిన ఎఫ్డీఐలు 5,36,000 కోట్లు. వీటి ద్వారా 6.47 లక్షల ఉద్యోగాలొచ్చాయి. అయితే మహారాష్ట్ర విషయానికొస్తే 8,63,000 జాబ్స్ సృష్టించే 4,20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తమిళనాడు ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ 13 లక్షల ఉద్యోగాలు వచ్చే 1,63,000 కోట్ల మేర ఎఫ్డీఐలను రాబట్టగలిగింది. వెనుకబడిన రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ ఏ ఆర్భాటం లేకుండా 3,61,00,000 కోట్లు, ఒరిస్సా 3 లక్షల కోట్ల ఎఫ్డీఐలతో గుజరాత్ కన్నా శభాష్ అనిపించాయి. పొదుపు రేటు చూసినా గుజరాత్ కన్నా ఏపీఏ బెస్ట్. 2010 గణాంకాల ప్రకారం జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లను చూస్తే గుజరాత్వి 4.7%. ఇదే కాలానికి ఆంధ్రప్రదేశ్ 5.42%తో గుజరాత్ కంటే ఎంతో ముందుంది. పొదుపులో 26.6% వాటా ఉన్న మహారాష్ట్రతో పోల్చితే గుజరాత్ ఎక్కడుంటుందో మోడీయే చెప్పాలి. తలసరి పెట్టుబడి చూసిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేరళ కూడా గుజరాత్ కంటే ముందున్నాయి. ఆర్థికాభివృద్ధిలో వెనుకబాటుతో మానవాభివృద్ధి కూడా గుజరాత్లో అంతంత మాత్రమే. బాబురావు గారు, నిజంగా అంటే ఇదంతా చూస్తుంటే గణాంకాలేమో ఇప్పుడు వస్తున్న గణాంకాలు చూస్తే గుజరాత్ మిగతా రాష్ట్రాలతో సమానంగానే ఉంది. అంత గొప్పగా అనూహ్యంగా పెరిగి లేదంటే డిస్టింక్ట్గా కనపడుతున్నంత గ్రోత్గా అక్కడేం కనపడుతున్నట్టు లేదు. కానీ ఇంకోవైపు ప్రచారం మాత్రము గుజరాత్ ఒక రోల్ మోడల్ అన్నట్టుగా కనపడుతుంది. ఇది ఎందువల్ల అంటారు? అది ఇప్పుడు కూడా చూసాం కదా, స్వయం మనం గణాంకాలు చెప్తుంటే గణాంకాలకి మనం చెప్పిన గణాంకాలు తప్పని కాకుండా జనరల్గా ఒక హైప్ తాలూకు వాతావరణాన్ని తేవటానికి అది బాగుంది, ఇది బాగుందని చెప్పటం, వాళ్ళు అప్రిషియేట్ చేశారు, వీళ్ళు అప్రిషియేట్ చేశారు, లేకపోతే ఈ స్కీమ్స్ తీసుకున్నారు, ఆ స్కీమ్స్ తీసుకున్నారని. ఇందాక మన లక్ష్మణ్ గారు, నేను ఆయన్ని ఖండించడం కోసం చెప్పటల్లా, సెంటర్లో ఉన్న యూపీఏకిను స్టేట్లో అక్కడ మోడీకి తేడా చెప్తా అదంతా స్కాములే కదా అన్నారు. అయితే ఇక్కడ 17 స్కాములు ఐడెంటిఫైడ్ ఇక్కడ గుజరాత్లో ఇప్పటికీ, చిన్న అయినా పెద్ద అయినా. అయితే అంత మాత్రాన యూపీఏ స్కాములన్నీ సమర్థించాలని కాదు, అది తప్పే, దాని విషయం మాట్లాడాలి. కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం జరగలేదని మాట్లాడటం కూడా తప్పంటారా నేను. 17 స్కాములు ఉన్నాయి అక్కడ. లోకాయుత 10 ఏళ్ల నుంచి లోకాయుత పనిలో లేదు గుజరాత్లో. 17 స్కాములు ఉన్నాయి. దాని గురించి అప్పీల్ చేస్తే
దానికి జరిగే ఇది అనేది ఏమీ లేదు. చాలా స్కాములు, ఏది నానో కారుకి చీప్గా ల్యాండ్ ఇవ్వటం దగ్గర నుంచి ఇట్లాంటి స్కాములు 17 ఉన్నాయి. అప్పుడు దానికి సంబంధించి గవర్నర్కి మెమరాండం ఇచ్చారు. కాబట్టి ఏంటంటే గుజరాత్ అంతా ప్యూర్గా ఉందనేది కూడా తప్పు. గుజరాత్ అంత ప్యూర్గా ఏమీ లేదు, దానికి జరిగే స్కాములు దానికి జరుగుతాయి. సంక్షేమ రంగం విషయం వచ్చేసరికి సంక్షేమం మీకు చెప్తాను, సంక్షేమ రంగంలో మీరు చాలా చేస్తున్నారని వాళ్ళు చెప్పే చోట నేను చిన్న ఒక్క ఉదాహరణ చెబుతాను, మీకు అది సరిపోద్ది అనుకుంటున్నాను. మొత్తం మీద డైలీ లేబరర్ ఉన్నారు కదా, డైలీ లేబరర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉంటారు, గుజరాత్లో కూడా ఉన్నారు. డైలీ లేబరర్స్ వేజెస్ గుజరాత్ అర్బన్ ఏరియాస్లో అంటే నగర ప్రాంతాలలో 106 రూపాయలు రోజుకి. ఇది హైయెస్ట్ ఇండియాలో 218 రూపీస్ కేరళలో ఉంటే గుజరాత్లో అది 106 రూపాయలు, దానిలో సగం. ఓకే, కేరళలో ఉన్న దానిలో సగం అర్బన్ లేబరర్స్కి. ఇది ఎప్పుడు డేటా 2011 నేషనల్ శాంపుల్ సర్వే గవర్నమెంట్ డేటా. లెక్కలు ఒక రకంగా ఉన్నాయి. లక్ష్మణ్ గారు చెప్పనండి, లెక్కలు నాకే అభ్యంతరం, నేను ప్రూవ్ చేస్తాను, ఈ లెక్కలు నేను ప్రూవ్ చేస్తాను. తర్వాత రవి గారు వేరే లెక్కలు చెప్తున్నారు, మారచ్చు. నేను NSSO లెక్కలు చెప్పాను ఇప్పుడు, ఇందాక చెప్పిన లెక్కలు వేరే అయ్యాయి. ఇందాక చెప్పిన లెక్కలు దేనికి సంబంధించి చెప్పారో మీకు గుర్తుండి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిగా గుజరాత్ అనేది రోల్ మోడల్, గుజరాత్ లో కాదండి, దేశవ్యాప్తంగా చెందాలంటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి. మీరు ఒకటే ఇప్పుడు చెప్తున్న లెక్క, నేను లేబర్ లెక్క చెబుతున్నా కదా, లేబర్ లెక్కలో ఇది NSSO సర్వే అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది భారత ప్రభుత్వం నియమించినటువంటి ఆర్గనైజేషన్. ఇది చాలా ఎగ్జాస్టివ్ గా దేశవ్యాప్తంగా సర్వేలు జరుపుద్ది, దీన్ని చాలా స్టాండర్డ్ గా తీసుకుంటారు. చివరికి ఇది ఎంత ఎంబరాసింగ్ గా మారిందంటే గవర్నమెంట్ కూడా, UPA గవర్నమెంట్ కూడా ఈ లెక్కలు చూసి భయపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు చెప్పే లెక్కలు చూసి వాళ్ళ గురించి కూడా బయటపడుతుంది. అంత స్టాండర్డ్ ఉన్నటువంటి లెక్కలు ఈ ప్రతిపక్షాలు కూడా దీన్ని చాలా స్టాండర్డ్గా తీసుకుంటాయి. పాలకపక్షం భయపడ్డా దాన్ని అంగీకరించకపోయినా ఈ గవర్నమెంట్ లెక్కలు ఇప్పుడు కాదు, రౌండ్లుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా జరుగుతున్నాయి. తర్వాత చెప్తానండి, గ్రామీణ ప్రాంతాలలో పంజాబ్ లో 152 రూపాయలు ఉంది. అంటే మరి లేబర్ పరిస్థితి ఇలా ఉంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్తా అక్కడ వెల్ఫేర్ చాలా బాగా జరుగుతుందని. వెల్ఫేర్ కాదు, అక్కడ పోవర్టీ పెరుగుతుంది. చాలా మంది పేదరిక దుర్భర దారిద్ర్యంలో ఉన్నటువంటి స్టేట్స్ లో ఈ రోజు పంజాబ్, ఇది గుజరాత్ కూడా ఉంది. గుజరాత్ లో మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ లోను, పిల్లల్లోనూ 50% పిల్లలు సుమారుగా వాళ్ళు దే ఆర్ అండర్ వెయిట్, అండర్ నరిష్డ్. ఇవన్నీ పచ్చి నిజాలు రోజువారీ పేపర్లో ఏదో సందర్భంలో వస్తున్నాయి. సంక్షేమ రంగము మన దగ్గర ఉంది అని, మన దగ్గర సంక్షేమం ఉంది కానీ దీంట్లో అవినీతి ఎక్కువగా ఉందని మీరు చెప్తున్నారు. అంటే అవినీతి ఉంది కాబట్టి సంక్షేమం ఉండద్దా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అక్కడ సంక్షేమం ఉంది, అవినీతి రహిత సంక్షేమం ఉంది. ఇప్పుడు వాళ్ళు మాల్ న్యూట్రిషన్ గురించి ఒక్కసారి నరేంద్ర మోడీ గారు అధికారం రాకముందు ఎంత % మాల్ న్యూట్రిషన్ ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత వేసి శాతం తగ్గింది చెప్తే కూడా బాగుంటుండే. నేను అందుకని లెక్కల జోన్ అదే ఎంత తగ్గించాడని చెప్తున్నాను. గ్రోత్ పెరిగిందని తగ్గించారు మీరు. చిమ్మన్భాయ్ పటేల్ నేను మధ్యలో మాట్లాడతాను. సరే, నేను ఈ అంకెలు ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సర్క్యులేషన్ టైమ్ మ్యాగజైన్ అమెరికాలో మోడీ గురించి ద వరల్డ్ అప్రిషియేట్స్ ద పారాడిగ్రామ్ షిఫ్టింగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ ఇట్స్ లీడర్ నరేంద్ర మోడీ. సరే, నాకు నచ్చకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అగ్రగామి దేశం మోడీ గారిని ఒక్కసారి కాదు, ప్లీజ్ నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఒక్క చెప్పి నేను పక్కకు తప్పుకుంటా. ఏంటంటే ఇదే టైం పత్రిక, ఈ పత్రిక మన మన్మోహన్ సింగ్ గారిని తెగపైకి ఎత్తింది. చివరికి మొన్న వాళ్ళకి నచ్చపోయేసరికి మన్మోహన్ ఎందుకు పనికిరానోడు అని చెప్పి అదే టైం పత్రిక చెప్పేసి అందుకని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ పేజీలో అండర్ అచీవర్ అని హెడ్డింగ్ పెట్టింది. అందుకని టైం పత్రిక అమెరికా వాళ్ళని మీరు స్టాండర్డ్ గా తీసుకోవట్లేదు. మీది స్టాండర్డ్ కాదు, అమెరికా స్టాండర్డ్, ప్రజల స్టాండర్డ్. అక్కడ గ్రౌండ్ లో ఉండే గ్రామాల్లో ఉండే ప్రజల స్టాండర్డ్. మనం ఎన్ని చెప్పినా నిర్ణేతలు మాత్రం ప్రజలు ప్రజాస్వామ్యంలో. ఇవాళ ఒక్కసారి చూడండి పత్రిక, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ సార్ వహా మోడీ, ఇక్కడ ఏడి సేవలే కాదు ఛార్జీలు మోత మన రాష్ట్రంలో, ఇక్కడ మన రాష్ట్రంలో. వెలుగుల గుజరాత్, అంధేరా ప్రదేశ్. చూడండి, మీరు చూడండి తెలుస్తుంది. ఈనాడు పేపర్ చూసుకోండి, చదువు తెలుస్తుంది. నిజంగా సౌరాష్ట్రమే. గుజరాత్ గురించి నేను అసలు నిన్న మొన్న ఎవరి గురించి కాదు, ఎవరి గురించి కాదు. కానీ చంద్రబాబు నాయుడుకి 2004లో ఇప్పుడు నేను మధ్యలో జరిగిందో అదే జరిగింది. సరే, ఏం జరుగుతుంది? లెట్ us leave it to the public. You are not the, you and I am not the judges.
కానీ ఇది జాతీయ నాయకుడుగా పుంకాను పుంకాలుగా ఏమీ చేయలేకపోయాడు. 10 రోజులు ఏమీ పత్రికలు రాసినాయి అక్కడ ఏమీ జరుగుతున్న చేయలేదు. వెలుగుల గురించి, డెవలప్మెంట్ గురించి. మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తుంది అదే, అంటే అక్కడ జరుగుతున్న దానికన్నా ఎక్కువ హైప్ క్రియేట్ అవడం వల్లనే జరుగుతుంది, మిగతా ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో జరుగుతుంది అనేది. హైప్ మేం కాదు కదా, ఇవాళ పత్రికలు రాస్తున్నాయి, పత్రికలు కొన్ని ఆడుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఉండొచ్చు. నేను చెప్పేది ఫైనల్ గా మధ్యలో ఇంటర్ప్రిట్ కాకుండా నేను చెప్పేదానికి నా ఫ్లో తగ్గించొచ్చు. చెప్పన్నా. సీఎం మీరు చూపించారు మీ ఛానల్ ఇంతకు ముందు, అన్ని అవస్థలు మాట్లాడు, అవినీతి తప్పుడు మాట్లాడని చెప్పాడు. సీఎం ఇప్పుడు మాట్లాడిన అన్ని అవస్థలు తప్పులు మాట్లాడి నరేంద్ర మోడీ గారు నేను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చెప్పినాడంటే అక్కడ బహిరంగ సభలో తాను చెప్పుకుంటున్నాను చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడంటే ఒక మళ్ళీ రిపీట్ చేయండి. ఎక్కడ నరేంద్ర చెప్తారా? మీరు కాదని మేము ఇక్కడ చెప్పలేదే, మేము ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదే. మీరు చెప్పలేదంటే ఒక బాధ్యత ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కోసమే చెప్తా. మీరంతా మాకు మల్లు రవి గారు తెలియదా? నేను మాట్లాడేటప్పుడు నేను మీకు చెప్పేది తెలియదన్నా? ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు, ఎంతో అంటే లక్ష్మణ్ గారు సహజంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మొదటిసారి వస్తున్నప్పుడు కనీసం మీ పార్టీ నాయకులు అద్వానీ, వాజ్పేయి లాంటి పెద్దలు అంటే వాళ్ళ ఫోటోలన్నా పెట్టుకుంటారు, వాళ్ళ Reference బొమ్మలు లేదు. పెట్టుకుంటారు. అన్నీ ఉన్నాయి. అవేవి లేకుండా నరేంద్ర మోడీనే హీరో వర్షిప్ చేసి ఆయన్నే ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు ఆయన కాకుండా మీ పార్టీలో మరి ఇంకెవరున్నారు? సరే, ఇప్పుడు మేము ఏ సమయంలో ఎవరిని ప్రకటించాలో ఏం చేయాలో అది మా నిర్ణయం. కానీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి ఆయన ప్రధానమంత్రి చెప్పుకున్నాడు అని చెప్పడం అంటే ప్రజలందరికీ అంటే మరి దాన్ని బట్టి అర్థమైపోయింది ఆయన మాట్లాడిన దానికి ఎంత వెయిట్ ఉన్నది అనేది తగ్గిపోయింది, ప్రచారం కోసం మాట్లాడినది. రెండోది, నేనేదో మేధావిని అనుకున్నా అంటే రాహుల్ గాంధీ అంత మేధావితో నరేంద్ర మోడీ కాదండి. ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి రిటర్న్ స్పీచెస్లో ఐఎస్ఐకు ఆర్ఎస్ఎస్కు తేడా లేదని మాట్లాడడం రాహుల్ గాంధీ లెక్క నరేంద్ర మోడీ మాట్లాడలేరు. అంటే ఈ ఉగ్రవాదం కంటే హిందుత్వ అతివాదమే ప్రమాదం అని, నేను భారతీయుడిగా పుట్టడమే నేను సిగ్గుపడుతున్నానని నరేంద్ర మోడీ నిజంగా చెప్పుకోలేకపోయాను. ఎవరు సిగ్గుపడిపోతున్నారు? మీరు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, అదే బాంబేలో జరిగిన బాంబు పేలులు చూస్తే ఇదేం సర్వసాధారణం ఇక్కడ ఆంధ్ర మన ప్రతి విషయాన్ని కూడా భారతీయుడిగా పుట్టడం తప్పనేది ఇది మీరు తప్పుడుగా ప్రచారం మీరు చూసుకోండి ఒకసారి స్టేట్మెంట్. కాబట్టి ఇంకోటి చెప్తా, రెండోది చెప్పాను కాబట్టి రెండోది ఇంకోటి చెప్తా. కానీ ఒక క్రిటిసిజం ఏంటంటే మోడీ గారి మీద, ఆయన ఏ ఇష్యూ ఉన్నా కానీ ఆయన ప్రచారం కోసం దాన్ని వీలున్నంత మట్టిగా క్రిటిసైజ్ చేసి, అంటే పాజిటివ్ ని కూడా నెగిటివ్ గా చూపించి ప్రచారం కోసం ఆయన వీళ్ళంత సహజంగా ఆయన అంటే కంప్లీట్ చేయనిస్తారు, లేకపోతే నేను మాట్లాడినిస్తలేరు. మరి సహజంగా ఆయన అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు, ఆయన పనితీరు వాళ్ళకు నచ్చని వాళ్ళు సహజంగా ఏదో రకంగా వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం, వ్యతిరేకించే ప్రయత్నం చేస్తారు. అది సహజం. ఇప్పుడు మీ టైమ్ మ్యాగజైన్ ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు కూడా తప్పంటారా? సరే, ఇవన్నీ తప్పాలి లెక్క నువ్వు కాదు నేనుగా తెలుసుకోవచ్చు. గుజరాత్ ప్రజలు మనం కాదు, ప్రజలు తెలిసినారు ఏమనేది, ప్రజలు తెలిసినారు. అందుకని టైమా, ఈనాడా, ఎన్ఎస్ఎస్ అనేది అన్ని అందుకని చెప్తారు. ఒక పక్క కాదు, రెండో పక్క కూడా ఉన్నాను. ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏం పరిస్థితి ఉండే, వచ్చిన తర్వాత ఏంటి ఇంప్రూవ్మెంట్ అనేది. ఇప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 12% వాస్తవమా కాదా? ఇవాళ 1.96 ఆంధ్రప్రదేశ్ వాస్తవమా కాదా? అది చెప్పండి, దాన్ని డిస్కస్ చేద్దాం. ఇవాళ ఆత్మహత్యలు రైతులు ఇక్కడ జరుగుతున్నాయి వాస్తవమా కాదా? దేశంలోని అత్యధిక సంఖ్యలో. రెండోది, ఇవాళ స్పీడీ జస్టిస్ పేరు మీద దేశంలోనే గుజరాత్ రాష్ట్రం ఈవినింగ్ కోర్ట్స్ పెట్టి ఎక్కడ ఉందా అంటే దేశంలో లేదు. కాబట్టి ఇవాళ ఎన్ని కేసెస్ డిస్పోజ్ చేసి